ఒకవైపు పొగమంచు, మరోవైపు ఘాట్ రోడ్డు, దానికి తోడు దట్టంగా కురుస్తున్న మంచు, ఇంకోవైపు డ్రైవర్ మితిమీరిన వేగం, గాఢ నిద్రలో ప్రయాణికులు, ఇవన్నీ కలిసి ఘాట్ రోడ్లో ఘోరానికి దారితీసింది. అల్లూరు జిల్లా చింతూరు దగ్గర యాత్రికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. రోడ్డుపై నుంచి కిందకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో స్పాట్లోనే 9 మంది మృతి చెందారు. 23 మంది గాయపడ్డారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నారు. గాయపడ్డ వారిలో 5 తీవ్ర గాయాలు కావడంతో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఈ 5లో 4 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులంతా చిత్తూరుకు చెందినవారు. చిత్తూరు జిల్లా కొండమిట్టకు చెందిన కొందరు సీనియర్ సిటిజన్లు ఈ నెల 6న తీర్థయాత్రకు బస్సులో బయలుదేరారు. అన్నవరం దర్శనం తర్వాత భద్రాచలం వెళ్తున్న సమయంలో చింతూరు మండలం తులసిపాకల ఘాట్ రోడ్ దగ్గర బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో తీర్థయాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయింది. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమాని ఏకే రామ్మూర్తి కాగా ట్రావెల్ ఏజెంట్ వజ్రమూర్తిగా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 2 డ్రైవర్లతో పాటు 35 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదం, క్షతగాత్రులకు అందుతున్న సహాయంపై అధికారులతో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కాసేపట్లో ప్రమాద స్థలికి చేరుకోనున్నారు హోంమంత్రి అనిత. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఒక వారం రోజులు ఈ విధంగా వారం రోజులకు రకరకాల ప్రాంతాలు చూసుకుంటూ వచ్చాము. నిన్న అరకు వెళ్ళాము, సింహాచలం వెళ్ళాము. అరసి వెళ్ళి శ్రీకాకుళం చూసుకొని ఈ భద్రాచలం వెళ్తుంటే ఉదయం అదే 4:30 గంటల ప్రాంతంలో బ్రేక్ ఫెయిల్ కావడం ఏం తెలియదు మాకు. బస్సు ఈ విధంగా పల్టీలు కొట్టింది. 9 మంది చనిపోయారు. ఒక 10-15 అన్ని సార్ అమరావతి, మంగళగిరి, కోటప్పకొండ, ద్వారకా, తిరుమల, విజయవాడ, భీమవరము, పాలకొల్లు, సామర్లకోట, దాక్షారామము, అంతర్వేది, ఇది అరకులాయిలు, అరసోలి, సూర్యదేవాలయము, శ్రీకూర్మము, ఇవన్నీ చూసుకొని ఇట్లా వస్తూ ఉన్నాను. చిత్తూరు నుంచే మొత్తం ఆంధ్రలోని దేవస్థానాలు సార్. ఇది అనుకోకుండా ఇది భద్రాచలం అంటే సరే అనేసి రాత్రి పర్మిట్ కట్టి తీసుకుని వస్తూ ఉంటాం. ఒక్క భద్రత చూసుకుని మళ్ళీ ఇట్టే రిటర్న్ కావాలనేసి. ఎన్ని గంటల ప్రాంతంలో యాక్సిడెంట్ అయిందండి? 4:20 అట్లా ఉంది కదా. దేనివల్ల? వజ్రమణి ట్రావెల్స్ అని నేను పేరు పెట్టుకున్నాను. లేదు సార్, వారు బాడు కుట్టిస్తాను. వజ్రమణి విఏజేఆర్. అది మీది? ఆయన పేరు ఏవి రామ్మూర్తి. చిత్తూరులో ఉంటారు సార్. ఇంకా చెప్పలేదు సార్, ఫోన్ నంబర్ లేదు. ఎంపీ వజ్రమణి. శ్రీకూర్మ అయినాక అల్లూరు జిల్లా చింతూరు దగ్గర యాత్రికులతో వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలకు దూసుకెళ్లింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, భోగి మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో జరిగిన బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు కూడా 9 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరొక 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఇందులోని కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఒక 5 భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే గాయపడిన వాళ్ళందరినీ కూడా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడ చికిత్స అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ తెల్లవారుజామున భద్రాచలంలో నుంచి వీళ్ళందరూ కూడా భద్రాచలం రాముల వారిని దర్శించుకున్న తర్వాత అనంతరం అన్నవరం రావడానికి వీళ్ళందరూ కూడా బయలుదేరటం జరిగింది. వీళ్ళు వచ్చిన ఆ బస్సు మారేడుమిల్లి దగ్గర తులసిపాకల దగ్గర ఇక్కడ బస్సు అయితే అక్కడ ఘాటి రోడ్ లో పడిపోవడం జరిగింది. ఆ ఘాటి రోడ్ లో పడిపోవడంతో బోల్తా పట్టడంతో ఈ ప్రమాదంలోని వాళ్ళందరూ కూడా అర్థనాదాలు పెట్టడం జరిగింది. అదే సమయంలోని అక్కడికి వెళుతున్న ఆ రోడ్ లో వెళుతున్న ఒక లారీ డ్రైవర్ కి ఆయన సమాచారం అందించడం జరిగింది. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేకపోవడంతో అక్కడ ఆ లారీ డ్రైవర్ కి అతను 108 వాహనానికి ఆయన సమాచారం అందించారు. దాంతో వాళ్ళు అక్కడ నుంచి పోలీసులకు కూడా తెలిసి ఆ పోలీసులు చింతూరు, మారేడుమిల్లి పోలీసులతో పాటు అలాగే 108 వాహనాలు అన్ని కూడా అగ్నిమాపక దళ సిబ్బంది వీళ్ళందరూ కూడా అక్కడ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం జరుగుతున్నది. అయితే ఇందులో మృతులు కానీ అలాగే గాయపడిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారు. వీళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లాలోని
ఆ జిల్లా నుండి వీళ్ళందరూ కూడా తీర్థయాత్రల కోసం బయలుదేరి పలు దేవస్థానాల్లో దర్శనాలు చేసుకుని తర్వాత అనంతరం కూడా భద్రాచలం రావడం జరిగింది. నిన్న రాత్రి భద్రాచలంలో కూడా దర్శనాలు అవి కూడా చేసుకుని ఉదయం కూడా బయలుదేరి వీళ్ళంతా కూడా అన్నవరం దేవస్థానం దర్శనం కోసం వీళ్ళందరూ కూడా బయలుదేరడం జరిగింది. బయలుదేరిన సమయంలోని ఈ ఘటన జరిగిన సమయంలో మొత్తం డ్రైవరు క్లీనర్ తో సహా మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దాన్ని బట్టి చూసినట్లయితే వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు వరకు కూడా 9 మంది మృతి చెందారు, అలాగే 23 మంది గాయపడ్డారని చెప్పి సమాచారం అందింది. అయితే దీంతో ఘటనా స్థలానికి హోంమంత్రి మరో కొద్దిసేపట్లోనే ఇక్కడ చేరుకొని ఉన్నారు. ఆమె ఇక్కడి నుంచి నర్సీపట్నం దగ్గర నుంచి ఆవిడ బయలుదేరి వాహనంలో బయలుదేరి అక్కడికి ఘటనా స్థలానికి చేరుకోవడం జరుగుతుంది. మరో కొద్దిసేపట్లో మారేడుమిల్లి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. అలాగే శతగతులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే వాళ్ళకి సంబంధించిన అత్యవసర వైద్య సహాయాన్ని కూడా మెరుగైన వైద్య సహాయాన్ని కూడా అందించాలని చెప్పేసి అవసరమైతే చింతూరు హాస్పిటల్ తో పాటు మిగతా ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాటికి తరలించి వాళ్ళకి మెరుగైన వైద్య సహాయం అందించాలన్నారు. బాధితులందరి కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకుంటామని చెప్పి కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. మరో పక్కన రవాణా శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా మంత్రులందరూ కూడా స్పందించడం జరుగుతుంది ఈ ఘటన మీద. ఈ ఘటనా స్థలానికి మరొకొద్దిసేపట్లో హోంమంత్రి కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. భోగి. థ్యాంక్ యూ శ్రీనివాస్.